రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వ్యవస్థలుగా బలంగా నిర్మాణం అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్. సో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 33,674 ఓట్ల మెజార్టీ తోటి విజయం సాధించారు. బహుశా శివపార్th గారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో వైసీపీకి ఒక్కరికైనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందులో రావచ్చు, మిగతా ఎవరికైనా రావాలంటే తల కిందకి పెట్టి కాలు పైకి పెడితే గానీ ఈ మెజార్టీ రాదేమో జగన్ గారి భాషలో. సో 33,674 మెజార్టీతో జనసేన తొలి విజయం అందుకుంది రాజానగరంలో. గోదావరి జిల్లాల్లో వైసీపీని ఇక్కడ నుంచే పారదోలుతాం, ఇక్కడ నుంచే మొదలు పెడతాం వైసీపీ పతనాన్ని మేము ఇక్కడ నుంచే అని పిలిపించారు మీద పిలిపించారు. అది ఈ రోజు శివపార్th గారు మొట్టమొదటిసారి పోటీ చేసిన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు. గతంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, గతంలో ఆయన ఎంపీటీసీగా మాత్రమే చేశారు. ఒక పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఒక పెద్ద నాయకుడిగా గోదావరి జిల్లాలో ఆయన గుర్తింపు ఉంది. జక్కంపూడి రాజా గారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం మీద 33,000 పైచిలుకు మెజార్టీ తోటి జనసేన అభ్యర్థి విజయం అంటే ఇది చిన్న విజయంగా చూస్తారా శివపార్th గారు? అస్సలు కాదండి. 1000 గొడ్లు తిన్న రామందు కూడా ఒక గాలివాన చచ్చిద్ది అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఎంత ఎర్రవీగారు, అక్కడ ఎవరు ఎంత బలమైన వాళ్ళు ఇదేం కాదండి. కొత్తగా అప్పుడే రాజకీయంలోకి వచ్చిన ఒక నూనూగు మీసాలు 19 సంవత్సరాల కుర్రోడు సర్పంచ్గా గెలిచి అక్కడ జెండా ఎగరేసాడు గోదావరి జిల్లాలో జనసేన మద్దతుతోటి. 19 సంవత్సరాల కుర్రోడు సీనియర్ అయిన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అతన్ని ఓడించి మరి అప్పుడే చెప్పాం మేము తలుచుకుంటే జనసేన అంటే రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టాలా, పైనుంచి రావాలా, మేము నేర్చుకుంటాం, కింద పడతాం, నిలబడతాం మొత్తానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందుకే యువతను ఎక్కువ ప్రోత్సహించారు, కొత్త వాళ్ళ టికెట్లు ఇచ్చారు. అలాగే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా ఎంతోమంది ఈరోజు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. మాలాంటి వాళ్ళకు కూడా మంచి పదవులు ఇచ్చి గుర్తింపు ఇచ్చి నాయకురాళ్ళుగా కూడా మహిళలుగా ఎంతోమందిని గుర్తింపు దిశగా తీసుకెళ్లారు. అలాగే ప్రజారాజ్యం అప్పుడు కూడా అంతే. ఈరోజు ఉన్న సగం మంది లీడర్స్లో ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అన్ని పార్టీల్లో. అలాగే జనసేన కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచడంలో మాత్రం ముందుంది. ఫస్ట్ నుంచి సామాన్యులు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక బ్రేకింగ్ చూద్దాం శివపార్th గారు. పాపం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓటమి తప్ప బహుశా ఆయనకు విజయం లేని పరిస్థితి గతంలో. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. 12 రౌండ్లు ముగిసేసరికి 9,243 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సో ఇది చిన్న విషయం. పాపం ఆయన వైసీపీ అనేక రకాలుగా హేళన చేసింది. ఇంకెన్నిసార్లు ఓడిపోతాం, ఈసారి 5 సార్లు ఆయన గతంలో ఓటమి, ఈసారి ఓడిపోతే డబుల్ హ్యాట్రిక్ మీరు ఓడిపోయినట్టని. సో ఇప్పుడు ఆయన దాదాపు 10,000 ఓట్ల లీడింగ్లో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. అదే ఇప్పుడు కేకే గారు నిన్న కేకే సర్వేలో చెప్పారు ఓన్లీ 14 మందే గెలుస్తారు, క్యాబినెట్ నుంచి 2 గెలుస్తారని. మిగతా కోరుకుంటా ఉంది. కనీసం ఆ 14 అంకె 15-16 అవుతుందేమో నేను కూడా చూస్తా ఉన్నాను. కనీసం 14 అవుతుంది. మేము జనసేన సెకండ్ లార్జెస్ట్ పార్టీ అనమాట ప్రతిపక్షంలో. మేడం ఇప్పుడు వరకు మిమ్మల్ని వైసీపీ ప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడారు కదా, వాళ్ళు 14 పిలవరేంటి మీరు? వాళ్ళు రావట్లేదు. వెంకటరెడ్డి ఎక్కడ శేఖర్ రెడ్డి ఏరి రెడ్డిలంతా పిలవండి వాళ్ళని. వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలనుకుంటున్నాం, వాళ్ళ ఆభావాలు చూడాలి. మీకన్నా ఎక్కువగా నేను కూడా చూడాలనుకుంటున్నాను, కానీ వాళ్ళ ఫోన్లు ఎవరు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ కూర్చొని శపథాలు పలికారు కదా, మమ్మల్ని చెప్పుతో కూడా కొడతా అన్నారు. మేడం ఇప్పుడు ఆ స్క్రీన్ చూడండి, 14 స్థానాలు వైసీపీ, మీరేమో 20 స్థానాలు కనిపిస్తా ఉంది. చూసారా ఏమనిపిస్తుంది మీకు? వై నాట్ 175 అన్నారు, జనం ఏమన్నారు? జనం ఇది అన్నారు, 14 అన్నారు. ఇంకంతకు మించి 14 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ముఖం ఎలా చూపించుకుంటారంట? ఆయన రారు కదా, అసలు లండన్ వెళ్ళిపోయి వచ్చారంటారు. ఇంతకీ లండన్ నుంచి వచ్చినట్లున్నారు. అధికారిక సమాచారం ఉందా అండి? నాకు తెలిసి అయితే రారు. ఆయన ఎక్కడ వస్తారు ఇంక అసెంబ్లీకి? 60 సీట్లు ఉన్నప్పుడే నేను రానని చెప్పి జనాల్లోకి ఏదో ముద్దులు పెట్టుకుంటా తిరిగి జనాలంతా మాయ చేసి వచ్చారు అధికారంలోకి. ఇంకా 14 సీట్లు ఉంటే వస్తారా బయటికి? రారు, ఖచ్చితంగా రారు. ఆయన అవినీతి మాత్రం బయటకు వస్తుంది. వచ్చిందంటారా? చూద్దాం. ఆయన అవినీతిని బయటికి తీసి చేసే అంత శక్తి సామర్థ్యాలు మరి కూటమిలో ఎవరికొన్నాయో అది కూడా ప్రజలు చూస్తారు. కూటమికే ఉన్నాయి. అనుభవజ్ఞులు చంద్రబాబు గారు ఉన్నారు, మోదీ గారు పైన ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. మేమెందుకు వదులుతాం ఈసారి? రవికిరణ్ గారు, సో ఎప్పుడు అంటే గెలుపుకి దూరం అయిపోయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు
ఆయన కూడా 9,000 పైచిలకు లీడింగ్ లో ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో. అసలు ఇది మామూలు ప్రపంచంలో కనపడట్లేదు రవికిరణ్ గారు, ఇదొక మహాప్రపంచంలో కనపడుతుంది. బహుశా దేశ చరిత్రలో ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు దేశ చరిత్రలో ఖచ్చితంగా లిఖించాల్సినటువంటి ఎన్నికలుగా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. వారు వన్ సైడ్ అయిపోయిందండి, ఒక సునామీ లాంటి ఇది మొత్తం వన్ సైడ్ అయిపోయింది. సో దానిలో మొత్తం అందరూ కొట్టుకుపోయే పరిస్థితి. సో ప్రజల యొక్క మ్యాండేట్ ఎంత హోల్ హార్టెడ్ గా ఎంత నిశ్చితంగా ఉందో చూడండి. ఈరోజు అన్ని విషయాల్లో విర్రవీగి అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ తమ యొక్క చర్యల ద్వారా మాటల ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని ప్రతిపక్ష పార్టీల్ని వ్యవస్థల్ని తోలనటువంటి వ్యక్తులకి రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి చెంపపెట్టు సమాధానం చెప్పారో చూడండి. ఎందుకంటే